కాబట్టి మనందరం కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే విష్ణు ఆరాధన అనేటువంటిది మార్చి 29 నుంచి ఏప్రిల్ 14 తారీఖు దాకా విష్ణు ఆరాధన చేయడం అనేటువంటిది అత్యంత విశేషం. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ సమయంలో ప్రతి ఇంట్లో కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, విష్ణు సహస్రనామాన్ని వినడం చాలా మంచిది. కల్పవృక్ష నరసింహస్వామి వారి సన్నిధిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేటువంటి ఈ యొక్క రోజున ప్రత్యేకమైనటువంటి విష్ణు సహస్రనామ సంపుటీకరణంగా నారసింహ హోమం చేస్తున్నాం. అదేవిధంగా మనం ధన్వంతరి, ఆయుష్య హోమం, మహాలక్ష్మి ఇవన్నీ కూడా ప్రతిసారి ఉంటాయి. దాంతోపాటుగా నవగ్రహ సంపుటీకరణ హోమం కూడా మనం చేస్తున్నాం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మాకు ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వాళ్ళు స్వామివారిని దర్శించుకోవచ్చు, హోమంలో పాల్గొనవచ్చు. అమావాస్యలు జరిగేటువంటి దాంట్లో అదేవిధంగా దృష్టి అంటే మనకు నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన బదులు చెప్తుంటాం. అలాంటి దృష్టి దోషాల ప్రభావంతో చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అనేటువంటి దాంతో మనం ప్రతి అమావాస్య పర్వదినంలో ప్రత్యేకంగా దృష్టి సుదర్శన మంత్రాత్మకంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది అని చాలా మంది చెప్తున్నారు. ఎవరైనా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రండి. స్వామివారి సన్నిధిలో అమావాస్య పర్వదినంలో హోమంలో పాల్గొనండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూడొచ్చు.